అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని మట్కా గుట్కా చూద్దాం గంజాయి లాంటి వాటిని ఉపేక్షించేది లేదని పోలీసు యంత్రాంగం చెబుతోంది. తనిఖీలు ముమ్మరం చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. అందులో భాగంగానే జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను సమూలంగా రూపుమాపాలనే జిల్లా ఎస్పీ గోశాలం ఆదేశాల మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు జైనత్ మండలం బోరజు చెక్పోస్టు వద్ద 280 క్వింటాల రాయితీ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జైనత్ సిఎస్ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం తనిఖీలు నిర్వహించగా ఆ రాయితీ బియ్యాన్ని నిర్మల్ నుండి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఇవి దాదాపు 280 క్వింటాలకు వరకు కూడా ఉంటాయని జైనత్ సీఏ చెబుతున్నారు. ఇక డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నిర్మల్లోని అన్నపూర్ణ రైస్ మిల్ ట్రేడర్స్ నుండి మహారాష్ట్రలోని గొండియా జిల్లా విలాస్ రైస్ మిల్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ వెల్లడించడంతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బియ్యాన్ని సివిల్ సప్లై అధికారికి అందజేశారు.